తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి నియోజకవర్గంలోని బీబీనగర్ మండల్ జేనపల్లి గ్రామంలో జేనపల్లి గ్రామంలో ప్రజలు ఎట్లా లబ్ధి పొందుతున్నారు, కాంగ్రెస్ పాలన ప్రజాపాలనలో భాగంగా ఈనాడు సంక్షేమ పథకాల్లో ప్రజలు ఎట్లా లబ్ధి పొందుతున్నారు. ఈనాడు మనతో పాటు గ్రామంలో సర్పంచ్ గా కంటెస్ట్ చేసి ఈనాడు అతి స్వల్ప మెజార్టీతోని ఓడిపోయినా కానీ ఈనాడు ప్రజల్లో ఉంటూ ఈనాడు ప్రజలకి ఓడినా గెలిచినా నేను అందుబాటులో ఉంటా అని చెప్పేసి ఈనాడు మనతో పాటు మధు గౌడ్ గారు ఉన్నారు. మనతో పాటు బాలకృష్ణ గారు, కాంగ్రెస్ లీడర్స్ కానీ ఇందిరమ్మ కమిటీ మెంబర్స్, గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు. ఈనాడు ప్రజా హృదయాల్లో నిలిచిపోతూ ఈనాడు నేను ప్రజలతోనే ఉంటా అని చెప్పేసి మనతో పాటు ఈనాడు ప్రజా సర్వేలో భాగంగా ఇంటింటికి తిరగడం జరిగింది. బాబుకు హియర్ లాస్ ప్రాబ్లం ఉండే, మాకు ఎల్ఓసి చెక్ గురించి అనిల్ కుమార్ రెడ్డి గారు మా సహాయం చేశారు. ఎల్ఓసి వచ్చింది, బాబు 7 లక్షలు వచ్చింది, 7,50,000 వచ్చింది. 7,50,000 ఎల్ఓసి వచ్చింది. మీలాంటి నిరుపేదలకి చాలా ఆరోగ్య పరిస్థితి బాగాలేక 7 లక్షలు రావడం అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా రావడం ఎట్లా చూస్తున్నారు మీరు? మనకు సంతోషంగా ఉంది సార్, మంచిగా అనిపించింది. మాకు సహాయం చేసారు, చాలా రుణపడి ఉంటాం మేము. సార్కి ధన్యవాదాలు. ఇప్పుడు నాకు రైతు రుణమాఫీ వచ్చేసి 1,80,000 రూపాయలు రుణమాఫీ అయింది, ఏకకాలంలో అయింది. గత ప్రభుత్వంలో వచ్చేసి 3 ఇన్స్టాల్మెంట్ల రుణమాఫీ జరిగింది కానీ ఏమైందంటే అసలు ఎంత ఉందో ఇంట్రెస్ట్ కూడా అంత కట్టాల్సి వచ్చింది. ఇంట్రెస్ట్ కూడా అసలు అంత అమౌంట్ కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు వాస్తవానికి ఏకకాలంలో రుణమాఫీ చేయడం వల్ల చాలా రిలీఫ్, ఒక రైతు అనేటోడు మంచిగా రిలీఫ్ అయిపోయింది. ఈనాడు ఎన్ని గ్రూపులు ఉండడం జరిగింది జేనపల్లి గ్రామంలో? ఎట్లా యూజ్ చేస్తున్నారు మీరు డబ్బులు? మొత్తం 32 గ్రూపులు ఉన్నాయి. 32 గ్రూపులకు అన్ని సంఘాలకు బ్యాంక్ లోన్లు వచ్చినాయి. ఒక సంఘానికి 3 లక్షల నుంచి వెళ్ళి ఒక 20 లక్షల వరకు వచ్చినాయి. 20 లక్షల లోన్లు తీసుకున్నాయి. కనీసం ఒక 20 సంఘాలు ఉన్నాయి. 20 సంఘాలకు 20 లక్షల లోన్లు వచ్చినాయి. ఆ లోన్లకు కూడా మనకు అన్ని సంఘాలకు ప్రతి సంఘానికి పావల వడ్డీ కూడా వచ్చింది. మాకు ఈ సంవత్సరమే పావల వడ్డీ 1,08,120 రూపాయలు వచ్చినాయి. ఈ సంఘాల నుంచి లోన్లు ఇచ్చినాయి కూడా ఎంటర్ప్రైజెస్ కింద ఒక 16 పోయిన సంవత్సరానికి ఒక 16 యూనిట్లు పెట్టించినాము. ఆ యూనిట్లు ఏంటంటే ఒక 5 కిరాణం షాపులు, 16లో ఒక 5 కిరాణం షాపులు, ఒక 4 బట్టల షాపులు, 3 హోటళ్లకు ఒకరికి 2 లక్షల వరకు ఇచ్చినాము లోన్. ఒక్కొక్కరికి 2 lakhs మెంబర్ కు 2 లక్షల వరకు ఇచ్చి వాళ్ళకు ఒక బిజినెస్ పెట్టించినాం అన్నట్టు. ఆర్థికంగా డెవలప్మెంట్ అవుతున్నారు కానీ వాళ్ళు ఎట్లా సంతోషంగా ఉన్నారు మహిళలు ఈనాడు ప్రభుత్వం ద్వారా రావడంతో ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు బయట వడ్డీలకు తెచ్చుకొని ఎక్కువ వడ్డీలు కట్టలేక మన సంఘాల నుంచి వెళ్ళి లోన్లు తీసుకొని వాళ్ళు మాత్రం ప్రజలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. అప్పుడు పెంకటీలు ఉండే సార్, అయితే అది ఊడుస్తుంది. అది ఇక్కడ అప్పుడు అత్తమామ అందరం అలా ఒకదానే ఉన్నాము, ఉమ్మడి కుటుంబంగా ఉండే అందరం అలానే ఉన్నాము. అంతకుముందు ఎట్లా వర్షాలు పడ్డప్పుడు ఎట్లా ఇబ్బంది ఉంటుంది పిల్లలకి వాళ్ళకి? అలానే ఉండేది సార్, అంత నీళ్ళు బురద ఇల్లు వస్తుండే, అలానే ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా మరి మీకు శాంక్షన్ అవ్వడము కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా? ఎమ్మెల్యే గారు, మీ గ్రామ కాంగ్రెస్ నాయకులు మీకు ఇందిరమ్మ శాంక్షన్ అయింది, ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ. సంవత్సరాలుగా రేషన్ కార్డుల గురించి ఎదురు చూస్తారు. ఎట్లా ఉంది మీకు ఇప్పుడు? ఎన్ని ఇయర్స్ వెయిట్ చేసినారు? 10 years నుంచి రేషన్ కార్డు గురించి వెయిట్ చేసినారు. ఇప్పుడు ఎట్లా ఉంది రావడంతో రేషన్ కార్డు? అది రేషన్ కార్డు రావడం వల్ల ఎట్లా లబ్ధి పొందుతారు? రేషన్ బియ్యం గానీ రేషన్ కార్డు రావడంతోనే ఈనాడు గృహజ్యోతి పథకం కింద 200 units ఫ్రీ కరెంట్ కూడా వస్తుంది చాలా మందికి. ఎట్లా ఉన్నది బెనిఫిట్ గా? ఎట్లా యూజ్ అవుతున్నాయి ఈ మహిళా సంఘం డబ్బులు? మేము 2 లక్షలు తీసుకున్నా, మంచిగా కట్టుకుంటున్నా. నాకు కూడా పింటి ఉంటుంది. దీని ద్వారా మహిళా సంఘం ద్వారా ఏర్పాటు చేసుకుని 40,000 వచ్చినాయి. 50 పైసలు వడ్డీతోటి. అప్పుడు ఎట్లుందమ్మా మీ మహిళలకు డెవలప్మెంట్ కావడానికి మహిళా సంఘం రుణాలు ఎట్లా? అన్ని మంచిగానే ఉన్నాయి. నా పేరు బిందు. నేను సంఘం నుంచి 4 లక్షల లోన్ తీసుకున్నాను. వ్యవసాయానికి యూజ్ చేస్తున్నాను. ఎట్లా ఉందండి మీకు సపోర్ట్ చేయడం? ఎట్లా ఉంది? ఎందుకంటే బయట నుంచి అప్పులు తెచ్చుకోవాలంటే ఇప్పుడు ఇయ్యలేనటువంటి పరిస్థితి, ఇచ్చిన అధిక వడ్డీలు ఉంటాయి కదా, ఇది ఎట్లా యూజ్ అవుతుంది మీకు? ఇది పర్వాలేదండి, తక్కువ వడ్డీతో కొంచెం ఇంప్రూవ్మెంట్ బాగానే ఉంది. మీ మహిళలందరికీ సంతోషమైన అన్ని వడ్డీ లేని రుణాలు మీకు ప్రతి గ్రూప్ కి 20 lakhs వరకు రావడం ఎట్లా చూస్తున్నారు? సంతోషమే సార్. మరి మీ ఎమ్మెల్యేకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అనిల్ కుమార్ గారికి మీ అందరికి ఈ విధంగా చేయడం? ఉచిత బస్సు బాగానే ఉంది, మాకు ఫ్రీ కరెంట్ ఇవన్నీ బాగున్నాయి సార్. మేము రేషన్ కార్డు అప్లై చేయగానే తొందరగా వచ్చింది. నా పెళ్ళై 4 years అవుతుంది. 4 years లో రాలేదు అసలు? రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డు వచ్చింది, అప్లై చేయగానే వచ్చింది. ఎట్లా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీని? మీకు రేషన్ కార్డు రావడం, సన్న బియ్యం రావడం, ఫ్రీ కరెంట్ అది రావడం ఎట్లా ఉంది ప్రభుత్వ పాలన? పార్టీ మంచిగా అనిపించింది. మరి మీ ఎమ్మెల్యే గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అనిల్ కుమార్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.
ఓకే అండి. ఇప్పుడు గ్రామంలో చాలా మందికి ఇందిరమ్మ ఇల్లులు కూడా వచ్చినాయి కదా. అవును. సో నిరుపేదలకి గొప్పవారంటే ఇల్లులు కట్టుకుంటారు, నిరుపేదలు కట్టుకోలేని పరిస్థితి. అవును. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు చాలా మంది కట్టుకున్నారు. ఎట్లా ఉంది వాళ్ళు కట్టుకోవడంతో? అంటే పేదవాళ్ళు ఇట్లా కట్టుకోవడం వల్ల వాళ్ళకి కూడా సంతోషం ఉంది. ఓకే. నా మ్యారేజ్ అయింది 1 టైం ఒకసారి వస్తే మన రేషన్ బియ్యం అప్లికేషన్ రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అప్లికేషన్ వచ్చింది. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 5 years అయినా రేషన్ కార్డు రాలేదు. ఇప్పుడు రేషన్ కార్డు కూడా వచ్చింది. ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఇప్పుడు రేషన్ కార్డు రావడం వల్ల మీకు బెనిఫిట్ అయింది, బియ్యం కూడా వస్తుంది. ఓకే. ప్రజెంట్ గా ఇప్పుడు రేషన్ బియ్యంతో సన్న బియ్యంతో ఫ్రీ కరెంట్ ఎట్లుందండి ఇంట్లో? ఫ్రీ కరెంట్ ఎట్లా ఉంది? ఫ్రీ కరెంట్ అంతకుముందు ఎంత కడుతున్నా కరెంట్? అప్పుడు కరెంట్ మాకు 300-350 వచ్చేది కానీ ఇప్పుడు అయితే ఏది లేదు. రేషన్ షాప్ లో సన్న బియ్యం ఎట్లున్నాయండి మరి? మంచిగానే ఉన్నాయి. మరి అనిల్ కుమార్ ఇంద్రం ఇచ్చి సంతోషం సార్. మంచిగా ఉంది. ఇప్పుడు అంతకుముందు అంతమందుకు ఇట్లా ఇబ్బంది పడ్డాం. బియ్యం ఎట్లా ఉన్నాయమ్మా? బియ్యం ఎట్లా ఉన్నాయి? సన్న బియ్యం తింటున్నాం. వండుకొని తింటున్నారా? అంతకుముందు దొడ్డి బియ్యం ఉంటుండే కదా, ఎట్లా ఉంటుండే? బియ్యం అంటే అవి కొనుక్కున్నాం సార్. మరి ఇప్పుడు మీకు ఫ్రీ కరెంట్ కూడా ఇస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఎట్లా ఉంది 200 యూనిట్ల ఫ్రీ కరెంట్? అంతకుముందు బిల్ ఎంత కడుతుండే అమ్మా? 300 ఇట్లా కట్టారు. ఇప్పుడు కూరగాయలకి అవసరం వస్తున్నాయి డబ్బులు ఖర్చులకి. మరి ఫ్రీ బస్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? పోతున్నాం వస్తున్నాం సార్. సంతోషం. కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా? పాలన బాగుందా? బాగుంది, చాలా మంచిగా అన్నిటి మంచిగా సార్. మళ్ళా ఎవరు గెలిస్తే బాగుంటది అంటారు మరి? అనిల్ కుమార్ రెడ్డి కదా సారు మొత్తం ఆనలనే కూర్చున్నాము నాన్న వచ్చినప్పుడు. ఇల్లు లేక పక్కకు పిల్లలు మేము. మా ఆయన చచ్చిపోయి కూడా 30 ఏళ్ళు ఇప్పుడు. ఇప్పుడు ఇల్లు లేక మాకు 10-20 ఏళ్ళ సంది ఇల్లు బాగా పడుతుంది. పేదవారికి ఇట్లా ఇవ్వడం ఎట్లా చూస్తున్నారమ్మా? ఇందిరమ్మ ఇల్లులు మీలాంటి వాళ్ళకి ఇవ్వడం ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది సారు. అంతకుముందు లేకుండే బాగా ఇల్లు అప్పుడు ఇయ్యాల ఇప్పుడు 10-20 ఏళ్ళ సంది ఇప్పుడు ఇచ్చిర్రు మాకు మంచిగా అనిపిస్తుంది. 5 లక్షలు అంటే ఏం సార్? ఇప్పుడు ఇంకా చాలా బెనిఫిట్ కదా. 5 లక్షలతోటి ఇంత సంతోషంగా ఇల్లు కట్టుకొని ఉంటున్నాం అంటే ప్రభుత్వం అనిలన్న పుణ్యము, అనిలన్న మరి తిరిగిన కష్టపడడానికి ఫలితం అనుకుంటున్నా. అనిలన్న గారు గుర్తించారు, ఒక లీడర్ కాకుండా ఒక కార్యకర్తగా గుర్తించారు. జహాంగీర్ 100% రావాలని గ్రామ లీడర్లకు చెప్పిండు. దానివల్ల 100% కొట్లాడి ఇల్లు తీసుకున్నాం. ఆర్థికంగా అన్నా కూడా తర్వాత చెప్పి మన భువనగిరి మీటింగ్ పోతే ఆర్థికంగా ఇబ్బంది ఉంటే 1,00,000 రూపాయలైనా సాయం చేస్తా అని మొన్న భువనగిరిలో నీలన్న చెప్పిండు. మరి గత ప్రభుత్వంలో మీ మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు ఎందుకు ఈ నిరుపేదలు ఎందుకు గుర్తించుకోలేదు? మిమ్మల్ని ఓటర్లుగానే ఎందుకు వాడుకున్నారు వాళ్ళు? ఏం సార్, అంత దొంగల వారం ఉండే కాస్త ఉండే పేదోళ్ళని ఇప్పుడు గుర్తించరని బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ లో కూర్చొని ఆయన కేటీఆర్ చూస్తూనే ఉన్నాం, వార్తలు చేస్తూనే ఉన్నాం. అంతా ఇప్పుడు ఎట్లా ఉందన్న గారు? ఎందుకంటే మీలాంటి వరకు తెలంగాణ రాష్ట్రం లక్షల మందికి ఇల్లులు రావడం జరిగింది. సో ప్రజా మాటగా మీ మాటగా ఒక బెనిఫిషియరీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ ఎమ్మెల్యే కుంభం గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అనిలన్నకు ఎమ్మెల్యే అనిలన్నకు చాలా ధన్యవాదములు. నన్ను గుర్తించిరానా ఇటువంటి గరీబులను చాలా మంది గుర్తించి మా జేనపల్లి విలేజ్ లా చాలా ఇంద్రం ఇండ్లు ఇచ్చారు. సెకండ్ విడతలో కూడా ఇస్తారు. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సో ముఖ్యంగా కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఈనాడు ప్రజల మనసులో ఉన్నారు. ఓడిపోయినా గానీ గెలిచినట్టుగా ప్రజల్లో మీరు గెలిచినట్టే మనం చూసుకోవచ్చు. సో ఎట్లా ఉంది ఈనాడు కాంగ్రెస్ పాలన, ప్రజాపాలనలో ఎట్లా లబ్ధి పొందుతున్నారు? సంక్షేమ పథకాలు ఎట్లా ఉన్నాయి? మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో మా జేనేపల్లి గ్రామంలో ఎమ్మెల్యే గారు ఇందిరమ్మ ఇండ్లు 20 మందికి ఇచ్చారు. అందులో 15 మంది కంప్లీట్ చేశారు. అదేవిధంగా రేషన్ కార్డులు కొత్త గారికి 50 రేషన్ కార్డులు ఇచ్చారు. అదేవిధంగా హెచ్ఎండిఏ నిధులు 40 లక్షలతో గ్రామంలో సీసీ రోడ్లు, మళ్ళా గుడి దగ్గర చుట్టుముట్టు 18 లక్షలతో అక్కడ గ్రామంలో వీధిలో సీసీ రోడ్లు లేపించడం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు మన ఎమ్మెల్యే గారు కొత్త 2 సంవత్సరాలనే 10 మందికి ఇప్పించిండు. అదేవిధంగా ఎల్ఓసి చెక్కు గ్రామంలో ఒక బాబు బాగలేకుంటే సార్ ఇట్లా పరిస్థితి ఉంది, బాబు బతకలేని పరిస్థితిలో ఉన్నాడంటే ఇమ్మీడియట్లీ ఎల్ఓసి చెక్కు 7,50,000 మా మండలంలో ఎవరికి రాలే, జేనేపల్లికి 7,50,000 ఎల్ఓసి చెక్ ఇచ్చి ఆ బాబు ప్రాణాలు కాపాడిండు. అదేవిధంగా రైతు రుణమాఫీ మా గ్రామంలో దాదాపు అంతా రైతులు ఉంటారు. 150 మందికి రైతు రుణమాఫీ అంది. దాదాపు 1 కోటి రూపాయల పైన రుణమాఫీ చేసినందుకు మా ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి రేవంత్ గారికి మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా సారు ఎమ్మెల్యే గారు ఊర్లు ఏ ఆపతున్నా, సీసీ రోడ్ కానీ, డ్రైనేజ్ కానీ ఏ ఆపతున్నా మేము పోతే కాదని ముచ్చట్లేదు.
ప్రతి అందుబాటులో ఉంటాడు. సో గత ప్రభుత్వం తో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా ఉందండి గ్రామంలో? ఈనాడు పార్టీలకు అతీతంగా ఇందిరా మిల్లులు రావడం జరిగింది, పార్టీలకు అతీతంగా రేషన్ కార్డ్స్, పార్టీలకు అతీతంగా గృహజ్యోతి, పార్టీలకు అతీతంగా రైతు రుణమాఫీ, పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్స్, మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాలు వస్తా ఉన్నాయి. సో ఇదన్నిటిపైన ప్రజాభిప్రాయం ఎట్లా ఉంది? మనం కూడా వెళ్ళి చూసినాం. సో దీనిపైన ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఎమ్మెల్యే గారికి? మా గ్రామం తరపున ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే చిన్న గ్రామం సార్, మాకు ఇల్లు లేవని చెప్పగానే ఇందిరా మిల్లు ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉన్నాం. ఎల్ఓసి చెక్కులు ఇచ్చిండు, రుణమాఫీ చేపించిండు, గ్రామంలో అందరు హ్యాపీగా ఉన్నాం. ఇప్పటికి ఇంకేమైనా కావాలన్నా మా గ్రామానికి చేపిస్తేందుకు ఎమ్మెల్యే గారు రెడీ, మేము చేపిస్తాం, కొట్లాడతాం. మేము సర్పంచ్ లేకుండా మాకు బాధ లేదు, సారుండు మా ప్రభుత్వం అది ఉంది, ఊరికి ఏది కావాలన్నా చేసేందుకు మా ఎమ్మెల్యే గారు సహకరిస్తారు, మాకు చాలా హ్యాపీ. ఇంకా గ్రామంలో మండలంలో మీ గ్రామాన్ని ఒక రోల్ మోడల్ విలేజ్ గా ఈనాడు ప్రభుత్వంలో ఈనాడు చూసుకోవచ్చు. చాలా గ్రామాలు గత ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలు చేసిన గ్రామ పంచాయతీలే లేనటువంటి పరిస్థితి, కిరాయి షెటర్లలో గ్రామ పంచాయతీ పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో మీరు మండలంలో మీ గ్రామాన్ని ఎట్లా చూడాలనుకుంటున్నారు? మండలంలో మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎమ్మెల్యే గారి సహకారంతో మా గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు మేము కృషి చేస్తాం. మా పార్టీ నాయకులు అందరూ యాక్టివ్, బాలకృష్ణ కానీ బాలనరసింహ కానీ, మేమందరం సార్ దగ్గర పోతే మేము చెప్పిన పని కాదన్నాడు, హ్యాపీ మాకు ఎమ్మెల్యే గారితో. మేము సర్పంచ్ వెళ్ళకుండా ఊరికి ఏది అంటే చేసేందుకు మేము ముందు ఉంటాం. ఓకే అండి, ఇప్పుడు మనం చూసుకోవచ్చు గ్రామ పరిపాలనలో భాగంగా చాలా మంది పార్టీలు కానీ విమర్శలు కానీ అవి ఇవి చేస్తూ ఉంటారు కదా. సో ఈ రాజకీయ పరంగా ఎట్లా ఉంది జైనపల్లి గ్రామంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? మా విలేజ్కి వచ్చేసరికి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమి రాలే, ఇందిరా మిల్లు రాలే, డబుల్ బెడ్రూమ్ రాలే, రైతు రుణమాఫీ రాలే, ఏది రాలే. ఇప్పుడు మేము చేస్తున్నాం, మేము గర్వంగా చెప్పుకుంటాం, కొట్లాడతాం, ఎమ్మెల్యే గారితో తీసి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం. ఈ విలేజ్ లా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేయలేదు, రూపాయి పని లేదు. ఎమ్మెల్యే పైలశేఖర్ కూడా మాకు ఇచ్చింది ఏం లేదు, చేసింది ఏం లేదు. మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ వచ్చిన తర్వాతనే మా ఊరు గ్రామం అభివృద్ధి చెందింది, ఇంకా కూడా చేస్తాం. ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు సర్వేకి వెళ్ళినప్పుడు చాలా మంది నిరుపేదలు ఉన్నారు, వ్యవసాయ భూములు లేనటువంటి వాళ్ళు గత ప్రభుత్వం ఇచ్చే దొడ్డు బియ్యం పైన డిపెండ్ అయ్యి తినాల్సి వస్తుంది. ఆ దొడ్డు బియ్యం కానీ నాడు సన్న బియ్యం ఇస్తాను, నిరుపేద ప్రజలు తినాలని రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు. సో ఎట్లా చూస్తున్నారు? చాలా మంది సన్న బియ్యం తింటారు మీ గ్రామంలో, ఎట్లా ఉంది? మా గ్రామంలో దాదాపు 450 మంది రేషన్ కార్డు ఉన్న వాళ్ళు సన్న బియ్యం తింటారు. అప్పుడు దొడ్డు బియ్యం వేస్తే లంబడి వాళ్ళకి అమ్ముకునేది. ఇవాళ మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సన్న బియ్యం తోటి హ్యాపీగా తింటారు, అమ్ముకునేది లేదు. అప్పుడేమో అమ్ముకునేది, ఇప్పుడు సన్న బియ్యం తుంది కుటుంబం మొత్తం హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు మహిళా సంఘాలకి నాడు రుణాలు రావడం జరుగుతుంది, ఆర్థికంగా వాళ్ళు డెవలప్మెంట్ అవ్వడానికి మహిళా సంఘాల దగ్గర కూడా మనం వెళ్ళడం జరిగింది. సో ఆర్థికంగా మహిళలకు పెద్దపీట వేస్తూ రిజర్వేషన్లలో రాజకీయ పరంగా మహిళలకి నాడు ప్రతి దాంట్లో సపోర్ట్ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో మహిళలు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు? మహిళలు చాలా సంతోషం. మా గ్రామంలో 36 సంఘాలు ఉన్నాయి, దాదాపు 2 కోట్ల వరకు రుణాలు తీసుకోరు, అందరూ హ్యాపీగా. ఒక్కొక్క సంఘానికి 20 లక్షల చొప్పున మా ఈఓ గారు ఇప్పించారు. మహిళా సంఘాలు కూడా హ్యాపీగా ఇప్పుడు మనం వెళ్ళాక సంతోషం. ఇందిరా మిల్లు ఇచ్చిన లబ్ధిదారులు కూడా సార్కు రుణపడి ఉంటున్నారు, హ్యాపీ. వచ్చేటటువంటి ఎంపీటీసీ ఎలక్షన్స్ లో, జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో ఇది ప్రజా ప్రభావం ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ఈనాడు పార్టీల కథంగా అందరూ హనుమంతుడు గుడి లేని గ్రామం ఉండదు, ఈనాడు సంక్షేమాలు పొందని ఇల్లు లేదన్నట్టుగా మనం చూసుకోవచ్చు. సో దానిపైన మీ అభిప్రాయాలు ఎట్లా ఉండబోతున్నాయి? వచ్చేటటువంటి ఎంపీటీసీ జెడ్పీసీ లో కూడా మొత్తం కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. ఎందుకంటే మేము చేస్తున్నాం, కొట్లాడుతాం, చేసే ప్రభుత్వం కాబట్టి ఓటు అడిగే హక్కు మాకుంది. గత కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు. రేషన్ కార్డు లేక మా ఊర్లో ఒక్కొక్కరికి 10 సంవత్సరాలు అయితే పిల్లలు ఎవరికి రేషన్ కార్డు రాలే. మేము ఇచ్చినాం, కొట్లాడతాం, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే, గెలిచేది కూడా కాంగ్రెస్ చేయడం. ఒక మాటలో మీ ఎమ్మెల్యే కుమ్మం అనిల్ రెడ్డి గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మా ఊరికి అడగగానే ఫండ్ ఇస్తారు. ఇది లేదు మాకు, నువ్వు కావాలంటే సీసీ రోడ్లు కానీ ఏది కానీ ఇచ్చినందుకు మా సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక కూడా సార్తో కొట్లాడి మా ఊరిని గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం. ఓకే, మీకు ఇవన్నీ సదుపాయాలు కల్పించి ప్రతి గ్రామంలో చాలా మంది నిరుపేదలకి అన్ని సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్నారు. సో అది ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ గ్రామం తరఫున, జైనపల్లి గ్రామం తరఫున మీరు ఒక సర్పంచ్ గా కంటెస్ట్ చేసినారు, కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను సర్పంచ్ గా పోటీ చేసిన, నా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో నేను స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మేము కోరగానే మాకు మా గ్రామానికి అభివృద్ధి నిధులు ఇస్తున్నందుకు మా ఎమ్మెల్యే గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు నా గ్రామం నుంచి. సో చివరగా మీ గ్రామ ప్రజలందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారండి? మీ ఓటర్ మార్షేలకి, పెద్దలకి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, మీకు సపోర్ట్ చేసినటువంటి అందరికీ, మహిళా మనులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? నా గ్రామ ప్రజలందరూ, నేను చిన్న వయసులో సర్పంచ్గా పోటీ చేసినా కానీ నాకు తక్కువ ఓటుతో ఓడిపోయిన నాకు బాధ లేదు. అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే నా కార్యకర్తలు కూడా నా ఎమ్మడి నుండి చిన్న వయసు
నా తోటి పోటీ చేసిన లాస్ట్ టైం ఓడిపోయాడు అక్కడ ఆయనకు 5 సర్పంచ్ సపోర్ట్ చేసిన నా కార్యకర్తలు వీళ్ళే. జస్ట్ మై 40 years మేమందరం నా ఏజ్ వాళ్ళే నాకు సపోర్ట్ చేశారు. యువకులకు కానీ నా కార్యకర్తలకు కానీ ఎప్పుడు రుణపడి ఉంటా. గ్రామంలో ఏ అభివృద్ధి కావాలన్నా ఎమ్మెల్యేతో కొట్లాడి చేపిస్తా. ఇప్పుడు నేను ఏం సర్పంచ్ గెలవకుండా నా బాధ లేదు. మా సార్ తోటి గ్రామ అభివృద్ధికి నేను తోడ్పడతాను. సో ప్రజలు ఇట్లా మనం చూస్తాం ఈనాడు గ్రామంలో ప్రజా సర్వేలో భాగంగా జైనపల్లి గ్రామంలో మనము ఇంటింటికి తిరిగి ఇందిరమ్మ ఇల్లులు పొందినటువంటి లబ్ధిదారులు కానీ సో గత ప్రభుత్వంలో కేసీఆర్ బాధితులను కూడా మనం ఇక్కడ గ్రామంలో చూడొచ్చు. ఇల్లు లేక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆధారపడి ఇల్లులు కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళని చూడొచ్చు. సో ఈనాడు సంక్షేమ పథకాల్లో భాగంగా గ్రామస్తులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా గ్రామాన్ని ఖచ్చితంగా మా మండలంలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దడానికి నేను ఓటమి పాలైనా సరే ఎమ్మెల్యే గారు మాకున్నారు, ప్రభుత్వం పాలనలో ఉంది, ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి చేసేటటువంటి బాధ్యత మేము గ్రామ కాంగ్రెస్ నాయకులు అందరము భుజాల మీద వేసుకొని గ్రామంలో ఈనాడు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు లబ్ధి పొందే విధంగా చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈనాడు అందరూ లబ్ధి పొందినటువంటి సంక్షేమ పథకాలు తాము ఖచ్చితంగా రుణం తీర్చుకునేటటువంటి అవకాశం వచ్చేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గుర్తించుకొని ఎంపీటీసీ జెడ్పీటీసీ క్యాండిడేట్లను మీరు గెలిపించుకోవాల్సిందిగా కోరుతాం.